దాన్ని మీరు పట్టించుకోరు. ఎందుకంటే మీ అభిప్రాయం మీరెవరో కాదు, ఒట్టి అభిప్రాయం అంతే. నిజంగా క్రీస్తులో మీరెవరో మీకు తెలిస్తే అందరినీ ఒప్పించనక్కర్లేదు మీరు రైట్ అని. ఒకరోజు నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నా అన్నా, నిజంగా విషాదకరం, మనం వెళ్ళే దాని నుంచి నిరూపించడానికి మనం రైట్ అని. ఒకటి చెప్పనా, మంచిగా ఉండడం అనేది ఎంతో ఓవర్ రేటే. రోమా 7:4. ఈరోజు ఇంత శక్తి ఉంటుందనుకోలేదు, అయితే బాగుంది. బహుశా నాకు అంక్షన్ ఉంది. చూడండి, జరిగేది అదే. మీ జీవితంలో దేవుని చిత్తంలోకి అడుగు పెట్టినప్పుడు వేరేదో శక్తి వచ్చినట్లు ఉంటుంది. కొంతమంది మంచిగా ఫీల్ అవుతారు మీకు నచ్చింది కానీ చేస్తుంటే. కొంతమంది జీవితంలో శక్తి ఉంటుంది మీరు కానీ నిజంగా లేచి ఆ రోజు చేయవలసింది చేస్తే. నేను ఆ స్టూపిడ్ మీటింగ్కి మళ్ళీ వెళ్ళాలి, నాకే తెలీదు ఇందులో ఎలా ఇరుక్కున్నాను. ఆ మోగ విషయం ముగిస్తే సంతోషంగా ఉంటాను. రేపు మేరీ జేన్ బర్త్డే పార్టీకి వెళ్ళాలి, ఎందుకంటే ఆమె ఎలా ఉందో తెలుసు. నేను వెళ్ళకుంటే కోపం తెచ్చుకుని అప్సెట్ అవుతుంది. మీకు తెలుసా, వేలకు వేలు అలాంటి విషయాలు ప్రజలు చేస్తారు. కొన్ని విషయాలు మనం డ్యూటీ అనుకుని చేస్తాం, కొన్ని కరుణ వల్ల చేస్తాం. అయితే నిజాయితీగా అవన్నీ మనం సంతోషంగా చేయవచ్చు ఒకవేళ దేవుని కొరకు చేస్తే. చేయకూడదనుకుంది చేయవచ్చు, అయితే చేస్తాను ఎందుకంటే దేవుడు చెప్పినట్లుంది కనుక చెయ్యాలి. అంటే ఇంకా ఆయన్ని సేవిస్తున్నాను.